నువ్వు బాధపడకు, అన్నయ్యకి ఏం కాదు. నేను అన్నయ్యని ఇంటికి తీసుకొస్తాను. అదేంటత్తయ్య, ఆ విషయం మీరు నాకు పర్టికులర్గా చెప్పాలా? నాకు తెలియదు అనుకుంటున్నారా? నీకు తెలియదని కాదు జానకి, పొరపాటున ఎప్పుడైనా నోరు జారుతావేమోనని హెచ్చరిస్తున్నానంతే. విజయ్కి ముందే ఆ రుద్రగడంటే నచ్చదు. అలాంటిది వాడు నిన్ను జైల్లో పెట్టాడని తెలిస్తే విజయ్ అస్సలు ఊరుకోడు. వెళ్ళి ఆ రుద్రగాడితో ఖచ్చితంగా గొడవ పడతాడు. ఆ రుద్రగాడు నిన్ను విజయ్ని ఏదో రకంగా హింస పెట్టాలి అని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గర విజయ్ గొడవ పడ్డాడంటే కోపంలో ఆ రుద్రగాడు విజయ్ని కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పారేస్తాడమ్మా. అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది. అందుకే చెప్తున్నాను. నాకు తెలుసు అత్తయ్య, ఈ విషయం విజయ్కి చెప్పకూడదని నేనెప్పుడూ డిసైడ్ అయ్యాను. విషయం తెలిస్తే రుద్ర వల్ల విజయ్కి ప్రాబ్లం రావడమే కాదు, విజయ్ నందినిని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. నా వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెరగడం నాకిష్టం లేదు అత్తయ్య. నువ్వింత దూరం ఆలోచించగలవని నాకు తెలుసు జానకి, కాని తల్లి మనసు కదా, ఏదో ఉండబట్టలేక అలా చెప్పాను. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, ఈ విషయం ఎప్పటికీ విజయ్కి తెలీదు. అవును, ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉండాలి. ఇదేంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? ఆల్రెడీ ఒకసారి రుద్ర మనంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడే విజయ్ చాలా హర్ట్ అయ్యాడు. అప్పుడే మన ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. విజయ్ నన్ను అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చానని తెలిస్తే విజయ్ ఇంకేం చేస్తాడో తెలీదు. ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది గాని నాకు పర్సనల్ గా ఎవరి మీద కోపం లేదు. ఎవరినో కేసులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరినో కేసులో ఇరికించాల్సిన ఉద్దేశం నాకు లేదు. అయినా పాపం చేసిన వాళ్ళు అనుభవించే తీరుతారు. ఇక్కడ శిక్షల నుంచి తప్పించుకున్నా ఆ దేవుడు వేసే శిక్షల నుంచి తప్పించుకోలేరు. ఎవరెలా పోయినా నాకు అనవసరం. నేను విజయ్కి దూరం అవ్వకుండా ఉంటే అంతే చాలు. నా జీవితం ఇంకా విజయ్తో ముడిపడి ఉంది కాబట్టే ఎన్నిసార్లు నా బిడ్డను చంపాలని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒకవేళ అదే జరుగుంటే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై విజయ్కి నాకు మధ్య డిస్టర్బెన్స్ రావడం నాకిష్టం లేదు. అలా జరగకూడదు అంటే విజయ్కి విషయం తెలియడానికి వీల్లేదు. నా మీద ఎవరికైనా కోపం ఉంటే పర్సనల్ గా తీర్చుకోండి, అంతేగాని ఇంట్లో గొడవలు జరగడానికి మాత్రం కారణం అవ్వద్దు. ఈ జన్మలో నందిని నాకు అర్థం కాదు. అప్పుడే జానకి మీద కోపం ఉన్నట్టు మాట్లాడుతుంది, అప్పుడే క్షమించేస్తుంది. విజయ్ని యాక్సెప్ట్ చెయ్యను అంటుంది, ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావటం ఇష్టం లేదు అంటుంది. చివరికి ఇది ఏం చేస్తుందో కానీ రోజుకో రకంగా టెన్షన్ పెట్టి చంపుతుంది. నందిని మాటలే పట్టించుకోకు జానకి. తప్పు చేసిన వాళ్ళ మాటలకి బాధపడాలి గాని నువ్వే తప్పు చేయలేదు కదమ్మా. నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు. నందిని అన్న మాటల గురించి నేను బాధపడ్డం లేదత్తయ్య, సంతోషిస్తున్నాను. మీరు గమనించారో లేదో గాని నందిని మాటల్లో తను విజయ్ని క్షమించేసిందని అర్థమవుతుంది అత్తయ్య. పూర్తిగా బయటపడ్డం లేదు గాని తన మనసులో మాత్రం విజయ్తో కలిసి ఉండాలనే ఆలోచన కలిగిందత్తయ్య. అందుకే మళ్ళీ వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ రాకూడదు అనుకుంటుంది. అదే జరిగితే
అంతకంటే ఇంకేం కావాలి జానకి? కాని ఎంతమందిని క్షమించినా నీ మీద మాత్రం కోపం పోవటం లేదు కదమ్మా. పోలేదని ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? నన్ను కూడా క్షమించింది కాబట్టే ఆ రోజు స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకొచ్చింది. నిన్న సీమంతంకి వెళ్ళినప్పుడు నాకు సపోర్టివ్ గా మాట్లాడింది. విజయ్నే పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడే నన్నెలా పూర్తిగా క్షమించేస్తుంది అత్తయ్య. ఏదైతేనే మొత్తానికి నందిని కూడా వాడికి ఆ విషయం తెలియకూడదు అనుకుంటోంది. ప్రస్తుతానికి నాకది చాలు. నమస్కారం సార్. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, వీలునామాని జానకి గారి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీగా మారుద్దామని. అమ్మా వస్తున్నా. జానకి, ఆ, ఇప్పుడెలా? ఆస్తి లీగల్ గా జానకి వశం అయిపోతుంది. ఇప్పుడు దీన్నెలా ఆపాలి? జానకి గారు, మహేష్ భూపతి గారు రాసిన వీలునామా ఇప్పుడు కంప్లీట్ గా మీ పేరు మీదకి మార్చే టైం వచ్చింది. ఏజ్ ప్రకారం మీరు మేజర్ కాబట్టి ఇకపై ఆస్తికి సంబంధించిన అన్ని లావాదేవీలు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. ఇకపై ప్రతి పైసా మీ నోటీస్కు రాకుండా, మీ సంతకం లేకుండా ఖర్చు పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు మేడం. మీకు ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయి, ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి ఇకపై మీరు ఈ ప్రాపర్టీని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సంతకం పెట్టండి మేడం. కూర్చోండి. ఇక్కడ పెట్టండి మేడం. చెయ్యండి అమ్మా. అది ఒక్క నిమిషం లాయర్ గారు, ఒకసారి నందిని అడిగి సైన్ చేస్తాను. అదేంటమ్మా, ఇది మీ ఆస్తి, ఎవరిని అడగటం ఏంటి? లేదు లాయర్ గారు, తను ఒప్పుకుంటేనే నేను ఈ ఆస్తిని నా పేరు మీద మార్చడానికి యాక్సెప్ట్ చేస్తాను. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు. వదిలేయాల్సినే వదిలేస్తే చాలు. నీకోసం వదిలేయాల్సినవన్నీ ఎప్పుడో వదిలేసాను నందిని. నీకే ఇంకా వాటి విలువ తెలియడం లేదు. లాయర్ గారు, ఎక్కడ సైన్ చేయాలి? ఇక్కడ పెట్టండి మేడం. జానకి గారు, ఇక ఈ 500 కోట్ల ఆస్తి మీది. దీన్ని 1000 కోట్లు చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా లాయర్ గారు. ఈ ఆస్తికి సంబంధించిన ఒక్క పైసా కూడా వృధా అవ్వదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. మంచిది. వస్తాను సార్.
రుద్ర, జానకి వదిలేవా? సార్ నన్ను కూడా వదిలేయండి సార్. వదిలేయాలరా నిన్ను? వదిలేయాలరా? కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. సార్ సార్ కొట్టండి సార్. సార్ కొట్టండి సార్. వద్దు సార్. సార్ 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 కొట్టండి సార్. మీ ఇష్టం వచ్చినప్పుడే పంపించండి సార్. అబ్బా అబ్బా సార్ సార్ వద్దు సార్. అబ్బా అంతా మీ వల్లే. చెప్పిన పని చేయడం మాత్రం చేత కాదు. చెప్పిన పని చేయటం వాడి కాదు, నీకు చేత కాదు. మల్లీశ్వరి, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు విన్నది నిజమే, అన్నది నిన్నే. మల్లీశ్వరి, ఏంటా మాటలు? ఇది పోలీస్ స్టేషన్. అయితే కానిస్టేబుల్స్ మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. రేయ్, నువ్వు కూడా వెళ్ళరా. పోలీస్ స్టేషన్లో నా కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిది. అసలేం జరిగిందో చెప్పు. ఏం జరిగిందా? నా కొంప కొల్లేరైంది. మనం అనుకున్నవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. పైగా ఏం చేసినా రివర్స్ అవుతున్నాయి. అంతా నందిని వల్లే. తను వదిలేమంది కాబట్టి వదిలేశాను. లేకపోతే ఆ జానకి అంతు చూసేవాడిని. అక్కడ జానకి నా అంతు చూసేలా ఉంది. ఒకవైపు మా ఆయన గురించి ఆరా తీస్తుంది, ఇంకోవైపు నందిని మెల్లిగా మారుతుండడంతో నన్ను చీపురు పుల్లలా తీసి పారేస్తుంది. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఇన్నాళ్ళు నేను కలలు కన్న ఆస్తి మొత్తం జానకి హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది. ఇందాకే లాయర్ డాక్యుమెంట్స్ అన్ని జానకి అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు. ఆస్తిదే ఉంది మల్లేశ్వరి. ఎప్పుడంటే అప్పుడు నీ చేతికొచ్చేలా చేయొచ్చు. కానీ నందిని చేయి దాటిపోతుంది. అదే నా టెన్షన్. ఆస్తి రావడం అంత ఈజీ కాదు రుద్ర. మా ఆయన్ని నేనే చంపానన్న విషయం తెలిస్తే ఆస్తి కాదు, నాకు జైల్లో చిప్పే గతి. అంత దూరం రాకముందే ఎలాగైనా ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. డిపార్ట్మెంటే నా చేతుల్లో ఉంది. ఎందుకు కంగారు? అంత దూరం వస్తే నేనే చూసుకుంటానులే. ఏం చూసుకుంటావో ఏంటో. నిన్ను నమ్ముకోవడం కరెక్టో రాంగో నాకు అర్థం కావడం లేదు. అన్నీ మన వైపే పాజిటివ్ గా ఉన్నాయనుకున్న సమయంలో సడన్ గా ఒక్కొక్కటి దూరం అయ్యాయి. ఆస్తి నా చేతికి రాలేదంటే నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. ఆ విషయం గుర్తు పెట్టుకో. అలాగే నందిని నీ వైపు టర్న్ కాకపోతే నువ్వు ఇన్ని రోజులు చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రుద్ర. నాకు 500 కోట్లు, నీకు ఆ నందిని. ఇవి మన సొంతం కావాలి. మిస్ అయితే మాత్రం మనం వేస్ట్. మిస్ అవ్వదు మల్లీశ్వరి. మిస్ అవ్వనివ్వను. జానకే వీటన్నిటికీ కారణం. ఓ జానకిని నామరూపాలు లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు. ఏమో రుద్ర, నిన్నే నమ్ముకున్నాను. నువ్వు తప్ప నాకే ఆప్షన్ లేదు. కంగారు పడుకో. ఈసారి తెలివిగా ఆ జానకిని మన దారి నుండి అడ్డు తొలగిస్తాను. రే పిచ్చోడా, ఇట్రా. ఏంటి తాత? ఏంటి నువ్వు నన్ను పిచ్చోడా అని పిలిస్తే నేను నిన్ను ముసలోడా అని పిలుస్తా. సరే, అన్నం వండి పెట్టాను,
గిన్నెలో కూర ఉంది, ఆకలైనప్పుడు తిను. నువ్వెక్కడికి వెళ్తున్నా? నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తాను. సాయంత్రానికల్లా వస్తాను. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను, ముందు నువ్వు వెళ్ళి తిను. సర్లే వెళ్ళరా. సరే నేను వెళ్తాను గాని నువ్వు జాగ్రత్త. నీకు అసలే ఇంట్లో కాలు నిలవదు, ఎప్పుడేం చేస్తావో తెలీదు. అందుకే చెబుతున్నా. సర్లే నువ్వు వెళ్ళు జాగ్రత్తగా, నేను ఉంటాలే. వాడిని కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. సరేలే, అట్టాగేలే రాజయ్య. ఏంటో ఈ ముసలాడు కాటికెళ్లే తోవలో కూడా కష్టాలు పడుతున్నాడు. జానకి, 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 ఏమైందమ్మా? ఏమైంది? జానకి, ఏమైంది? సడన్ గా వాంతులేంటి? ఏమీ లేదత్తయ్య, కొంచెం కడుపులో తిప్పినట్టుగా అయింది అంతే. అంతగా వాంతులు చేసుకుని ఏమీ లేదంటావేంటి? పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, హాస్పిటల్కి వెళ్తే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోతుంది. అబ్బే, దేనికి హాస్పిటల్కి ఎందుకు అత్తయ్య? ఇప్పుడు నాకేమైందని? ఏం కాలేదు. అలా అంటావేంటి జానకి? హాస్పిటల్కి వెళ్ళకపోతే ప్రాబ్లం ఏంటో ఎలా తెలుస్తుంది? నాకేం ప్రాబ్లం లేదత్తయ్య. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్లు. నేనేం విందల్చుకోలేదు, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆగండి అత్తయ్య, నా మాట వినండి. మాట్లాడుకో. అంత బలవంతంగా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది అత్తయ్య. నిన్నంతా ఎండలో బయట తిరిగొచ్చింది కదా, వడదెబ్బ తగిలుంటుంది అంతే. నిన్న నువ్వు బయటికెళ్ళావా? ఆహా, అవునత్తయ్య. అంత ఎండలో బయటికి వెళ్ళవలసిన పనేంటి నీకు? అది 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 నందినికి శ్రీమంతం గ్రాండ్ గా చేయాలనుకున్నాను కదా. వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వకపోతే బాగుండదు అనిపించింది. అందుకే రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకోవడానికి వెళ్ళాను. ఏదైనా వెరైటీ ఐటమ్ దొరుకుతుందేమోనని చాలా షాప్స్ తిరిగాను. ఎండలో వెళ్ళానన్న సంగతి మర్చిపోయాను. చాలా పనులున్నాయి కదా అత్తయ్య. నా కోసం ఎవరూ ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. నా సీమంతం గ్రాండ్గా చేయకపోయినా పర్వాలేదు. ఇలా ఆరోగ్యం పాడు చేసుకుని అనవసరంగా నన్ను బ్లేమ్ చేయొద్దు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే చాలు. అన్ని పనులు భుజానేసుకొని నేనే చేశానని గొప్పలు చెప్పుకోవడానికేమో నందిని. అలాంటి బయట పనులు విజయ్కి అప్పగించొచ్చు కదా. అది విజయ్ ఆఫీస్కి వెళ్లే బిజీలో ఉంటాడు కదా నందిని. ఆఫీస్కి వెళ్తే రోజంతా అక్కడే ఉంటాడా ఏంటి? సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడుగా. వస్తాడు, కానీ వర్క్ చేసి చేసి అలసిపోయి ఉంటాడు కదా. మళ్ళీ ఇంటికి వచ్చాక పనులు చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అలాగని అన్ని పనులు ఒక్కదానివే చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.
ఆ చేసే పనులేవో సాయంత్రం మొదలు పెట్టుకోవచ్చు కదా. ఎండలో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోవడం దేనికి? అందరి దృష్టిలో సింపతి కొట్టేయడానికా? సింపతి కొట్టేయాల్సిన అవసరం జానకికే ఉంది నందిని. అనవసరంగా ఏదేదో మాట్లాడుకో. అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? తన ఆరోగ్యం గురించే కదా నేను కూడా చెప్పేది. నా సీమంతానికి ఇంకా చాలా టైం ఉంది. మెల్లిగా అన్ని పనులు చేసుకోవచ్చు. కావాలంటే మేం కూడా సాయం చేస్తాం. ఇది ఈ ఇంటికి సంబంధించిన ఫంక్షన్. మాకు కూడా పనులు చేసే హక్కు ఉంటుంది. మీరు సాయం చేస్తాననుకుంటే జానకి మాత్రం ఎందుకు కాదంటుంది నందిని? ఇప్పటి నుంచి ఫంక్షన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు మీరు కలిసే చేసుకోండి. మొత్తానికి ఇంట్లో వాతావరణం మెల్లగా చల్లబడుతున్నట్టుంది. నందిని జానకి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది అంటే గ్రేట్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే నాన్నా. అత్తయ్య, టిఫిన్ బాక్స్ ఇచ్చారా? అయ్యో, టెన్షన్లో పడి మర్చిపోయాను నందిని. ఇప్పుడే ఇస్తాను. మీరుండండి, నేను ఇస్తాను.